శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 1 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వితీయ తిథి ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 11 గంటల 45 నిమిషాల వరకు ఉంది. బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఈ వజ్రయోగం కార్యహానిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా ఆ పనుల్లో ఆటంకాలు రావటం, ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవటం, ఇలాంటివి వజ్రయోగం వల్ల జరిగే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు 12 రాశుల వాళ్ళు ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసల మూట కట్టి ఆ మూట దగ్గర పెట్టుకుని వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఇది చేసి వెళితే వజ్రయోగం ఉన్నప్పటికీ పనుల్లో ఆటంకాలు ఉండవు, కార్యహాని జరగదు, ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే రాశిచక్రం చార్ట్లో బుధవారానికి అధిపతి అయిన బుధుడు వృశ్చిక రాశిలో, కుజుడు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఆ నిర్ణయం కొన్ని వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి చక్కటి సానుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన రవి ధనుస్సు రాశిలో, గురువు ఇంట్లో, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ఆఫీసులో పై అధికారులను కలుసుకొని ప్రమోషన్ల గురించి కీలకమైన చర్చలు చేయడానికి రవి మిత్రక్షేత్ర స్థితి 12 రాశుల వాళ్ళకి అనుకూలిస్తుంది. అలాగే రాజకీయ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు రవి బలం బాగుంది. తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా రవి మిత్రక్షేత్ర స్థితి విశేషంగా యోగిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణము, సీమంతం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి, పై చదువుల కోచింగులు స్వీకరించడానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం మంచిది. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే తండ్రికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు చేయాలి. ఎందుకంటే ధనపరమైన నష్టాలు కనిపిస్తున్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి డబ్బు ఖర్చు చేయాలి. కొన్ని వ్యవహారాల్లో ఆపదలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో వాటన్నిటినీ అధిగమించి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం కనిపిస్తోంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే ధనపరమైనటువంటి నష్టాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ధనాన్ని పోగొట్టుకోవటం లాంటివి జరిగే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ధన సంబంధమైనటువంటి సమస్త వ్యవహారాల్లో వృషభ రాశి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మిథున్ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. సుఖ భోజన ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగం మిథున రాశి వాళ్ళకు ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిగా ప్రయత్నిస్తేనే అన్ని రకాలుగా విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. విశేషమైనటువంటి కార్యజయం కలుగుతుంది. విజయసిద్ధి అనేది కర్కాటక రాశి వాళ్ళకి చాలా సులభంగా లభిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే వ్యాపార రంగంలో ఉన్నట్లయితే ఆ వ్యాపార రంగంలో 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారం అభివృద్ధి చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అలాగే అధికార యోగం కూడా సింహరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. అంటే ఒక గొప్ప పదవిని అందిపుచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకి ఈరోజు విశేషంగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అన్ని రకాలుగా కూడా శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. అశుభ ఫలితాలు ఏవి ఉండవు. కుటుంబ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. కుటుంబంలో సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక ఆరోగ్య వ్యవహారాల్లో కూడా చక్కటి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు.
తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రతి పనిలో కూడా ఉల్లాసం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రులను కలుసుకొని ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అనేక రకాలుగా ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే ధనం పోగొట్టుకోకుండా కూడా తగినంత అప్రమత్తంగా వ్యవహరించడం వృశ్చిక రాశి వాళ్ళకి అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనం జాగ్రత్త పడే విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అంటే ధనానికి సంబంధించిన సమస్త వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అనుకోని ఆపదలు సమస్యలు వచ్చినప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో వాటన్నిటినీ అధిగమించగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు శత్రువులు పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మాట అదుపులో ఉంచుకున్నట్లయితే శత్రు బాధల నుంచి బయటపడవచ్చు. అలాగే కొన్ని వ్యవహారాల్లో మనస్తాపం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు ప్రధానంగా శుభాశుభాలు సమానంగా ఉంటాయి. మంచితో పాటు చెడు కూడా ఎదురయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. చెడు ఎదురైనప్పుడు కుంగిపోకుండా, మంచి జరిగినప్పుడు పొంగిపోకుండా స్థిరంగా వ్యవహరించినట్లయితే చాలా వరకు సానుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. చెడు ఎదురైనప్పటికీ ఇష్టదైవాన్ని స్మరించుకున్నట్లయితే ఆ చెడు అనేది వెంటనే తొలగిపోతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిగా ప్రయత్నిస్తేనే విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అద్భుతమైనటువంటి కార్యసిద్ధి కూడా మీనరాశి వాళ్ళకి చాలా చక్కగా లభిస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరానికి మొట్టమొదటి రోజు బుధవారం. కాబట్టి బుధవారానికి అధిపతి బుధుడు, బుధుడికి అధిష్టాన దైవం గణపతి. కాబట్టి గణపతికి సంబంధించిన గం క్షిప్రప్రసాదనాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళాలి. గం క్షిప్రప్రసాదనాయ నమః ఈ మంత్రం చదువుకొని వెళితే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేయొచ్చు. బిజినెస్కి సంబంధించిన కీలకమైన ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అలాగే కొత్తగా కన్స్ట్రక్షన్స్ చేయడానికి కూడా ఈ బుధహోర బలం విశేషంగా సహకరిస్తుంది. ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేయడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. జ్యోతిష విద్యలు, గణితపరమైనటువంటి విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈ బుధహోర అనేది విశేషంగా సహకరిస్తుంది. అలాగే రాయబారాలు నడపడానికి కూడా బుధహోర చాలా అనుకూలం. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ఈ వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా బుధహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులు చేసుకుంటే 12 రాశుల వాళ్ళు అనుకున్న ఫలితాలు అనుకున్నట్లుగా పొందటానికి, అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.